మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఇప్పపువ్వు సారాపై చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామని వెల్లడించారు. ఇప్పపువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇప్పపువ్వుతో చేసే సారా తాగి గతంలో మన పూర్వీకులు 100 ఏళ్లు బతికారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలకులు వారి స్వార్థంతో నిషేధించిన ఇప్పపువ్వు సారాను మళ్లీ తీసుకురావాలని ఆలోచన చేస్తామని తెలిపారు. దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జడ్చర్ల పట్టణంలో జడ్చర్లలో 5 కోట్లతో నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ను ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. అన్ని వసతులతోటి, వనరులతోటి విశాలంగా ఉన్నటువంటి ప్రాంతం. అట్లాగే గడచిన 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా గడచిన 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన పుణ్యమా అని చెప్పని ఈ రోజున రాష్ట్రంలో నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు. అట్లాగే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం. గడచిన 64 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి 64 సంవత్సరాల్లో 22 ముఖ్యమంత్రులు చేసిన అప్పు మొత్తం కలిపితే రాష్ట్రం పైన 65,000 కోట్ల అప్పు ఉంది. ఈ 65,000 కోట్ల అప్పు సంవత్సరానికి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు మనం వడ్డీ కడతా ఉంటుంది, కంతులు కడతా ఉంటుంది. అటువంటిది ఈనాడు 10 అంతలు పెరిగి 6,000 కోట్లు పోయి అలా 60,000 కోట్ల రూపాయలు కట్టకపోతే వచ్చింది. అయినా కూడా ఈ ప్రభుత్వం దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, అలాగే రాహుల్ గాంధీ గారు